ఇక మమతా తుఫాను నేపథ్యంలో కడప నగర సమీపంలోని బుగ్గవంక ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టం, ప్రాజెక్టు గేట్లు, బండ్ల భద్రతను ఆయన పరిశీలించారు. తుఫాను ప్రభావ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, నీటి సామర్థ్యం, నీటి విడుదల తదితర అంశాలపై ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. దీంతో పాటు జిల్లాలో తుఫాను ప్రభావంపై మరింత సమాచారం మా కడప స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి జిల్లాలో తుఫాను ప్రభావం ఎలా ఉంది, ఎంత మేర వర్షపాతం నమోదైంది, వివరాలు తెలియజేయండి. రైట్ మహిళ, ఏదైతే మమతా తుఫాన్ ప్రభావం అయితే కడప జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మోతాదులో తక్కువగా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే అల్పపీడనం స్థాయి కూడా తగ్గనుంది. ఈ రోజు ఉదయం నుంచి ఎటువంటి వర్షపాతం ఈ కడప జిల్లాలో నమోదు కాలేదు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా ఏదైతే మమతా తుఫాన్ ప్రభావం కడప జిల్లా వ్యాప్తంగా ఉందో అందుకు సంబంధించి అటు జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదంటే కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ఆ బుగ్గవంక ఏదైతే తుఫాన్ ద్వారా ఏదైతే కడప నగరం మొత్తం నీటిమయమైందో దీనికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే ఆ అప్రమత్త చర్యలు ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్నారో అందులో భాగంగా బుగ్గవంక డ్యామ్ ను కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నీటి మట్టం కూడా వారు అంచనా వేసి ఒకవేళ మమతా తుఫాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సమీపంలో అక్కడ ఉన్నటువంటి వర్షం కూడా ఏమైనా గేట్లు ఎత్తాల్సిన అవసరం వస్తుందా, అవసరం వస్తే కడప నగరం మునగకుండా నీటి మట్టం కాకుండా ఎటువంటి అప్రమత్త చర్యలు ముందస్తుగా తీసుకోవాలనే ఆ అంశంలో కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరియు నగర మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అదే విధంగా కడప జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అటు మైలవరం డ్యామ్ కావచ్చు, లేకుంటే ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఆ యొక్క మండలాల తహసీల్దార్లు కూడా పర్యవేక్షించారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గతంలో జరిగినటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల సంక్షేమం దిశగా వెళ్తూ ప్రజలను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో గత 72 గంటలుగా వారు ఏదైతే ఆ సచివాలయంలో కూర్చొని రియల్ టైం గవర్నమెంట్ ద్వారా ప్రతి గంటకు ప్రతి నిమిషానికి వారు అప్డేట్ తీసుకుంటూ ఆ యొక్క జిల్లా అధికారులు మొత్తాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్లే దిశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో కూడా అటు ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఆస్తి నష్టం కానీ జరగకుండా చూసుకున్నారు. కేవలం అక్కడక్కడ అయితే పాత భవనాలు ఉన్నాయో వాటిని మాత్రమే నేలమట్టం అయ్యాయి. అవి కూడా ఏంటంటే గతంలో ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి, ప్రస్తుతం అయితే ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కడప జిల్లా వ్యాప్తంగా జరగలేదు. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము సూచనల మేరకు లేదంటే ఆదేశాల మేరకు కావచ్చు వారు తీసుకున్నటువంటి ముందస్తు చర్యలే దీనికి కారణం అని మనం ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కడప జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే తుఫాన్ ప్రభావం కూడా పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మొత్తానికి మనం చూసుకున్నట్టయితే కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు, లేదంటే ఆ మండలాల పరిధిలో కూడా మనం ఎటువంటి తుఫానుకి సంబంధించి ఎటువంటి నష్టం అయితే వాటిలో లేదు. ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా దాదాపు 2000 నుంచి 2500 ఎకరాల వరకు ఒక వరి పంట అనేది నీటి మట్టం కావడం జరిగింది. దీనికి సంబంధించి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఏ విధంగా అయితే మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోబోతుంది, లేకుంటే మాకు పెట్టుబడి సాయం లేదంటే పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా మాకు చేతికి వచ్చే దిశగా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు వారికి తగు భరోసాను కూడా కల్పించడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ తుఫాన్ నేపథ్యంలో తుఫాన్ ఎప్పుడైతే తగ్గుతుందో దానికి సంబంధించి ఒక సమీక్ష లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక సర్వే లేదా ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళిక ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని బట్టి మీకు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం రైతులకు ఒక భరోసాను కల్పించడం జరుగుతుంది. మధ్య రైట్, అయితే మరి అధికారుల పర్యటనలు ఏ విధంగా ఉన్నాయి? ఇలా కంటిన్యూస్ గా సమీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నష్టాన్ని నివారించామని భావించవచ్చా? దీని పట్ల స్పందన ఎలా ఉంది ప్రజల నుంచి? రైట్ మైజా, ఏదైతే అటు జిల్లా కలెక్టర్ గా చూసుకున్నట్లయితే తుఫాన్ ఏదైతే ముందు రోజు స్టార్ట్ అయ్యిందో ఆ రోజు చూసుకున్నట్లయితే జేసీ జాయింట్ కలెక్టర్ గారికి అదనపు బాధ్యతల కింద ఒక ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఇవ్వడం జరిగింది. ఏదైతే సెలవులో జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు సెలవులో ఉన్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి జేసీ గారికి ఇన్ఛార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ తీరం దాటి తుఫాను ప్రభావం జిల్లా మీద పడితే ఒకవేళ ఇబ్బంది అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క అధికారులకు సెలవులు రద్దు చేయడంతో జిల్లా కలెక్టర్ కూడా
హెడ్ క్వార్టర్స్ కి వచ్చి తన సెలవును రద్దు చేసుకొని మరి ఏ అయితే ముంపు వాసాలు లేదంటే ఒక లోతట్టు ప్రాంతాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని సందర్శించడము, ఆ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండడము, అధికారులను కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళని అప్రమత్తం చేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళని అప్పటికప్పుడు అప్రమత్తం పరుస్తూ బయటికి ఎవరు రావద్దు అనే ఉద్దేశంగా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ వారికి సంబంధించి ఆ యొక్క లోతట్టు ప్రాంతాల వారిని కూడా ఏదైతే ఒకవేళ వరద ప్రభావం ఉధృతం అయితే వారిని ఎటువంటి పునరావాస కేంద్రాలకు తరలించాలనే అంశం పైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యపరుస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజల్లో కూడా మంచి ఏదైతే సంతృప్తినిస్తుంది. అధికారులు కూడా మా దగ్గరికి రావడం, మమ్మల్ని వారు ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, లేదంటే మనం మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రజలు దీని మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా కొరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం పనిచేస్తుంది. మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకోవడము, అదే విధంగా మమ్మల్ని సురక్షితమైన ప్రాంతాలను తరలించాలని ముందే మాకు తెలియజేయడం కూడా ఒక మంచి శుభసూచక పరిణామం అని కూడా జిల్లా ప్రజలందరూ తెలియజేస్తున్నారు. మంచిగా